విరుద్ధమా లేక రాజ్యాంగానికి అనుసంధానమా అనేది మీరే ఆలోచించండి. ఒక హిందూ సిక్కిజంలోకి మారితే వారికి ఎస్సీ హోదా రిజర్వేషన్స్ లభిస్తున్నప్పుడు, ఒక హిందూ బౌద్ధిజంలోకి మారినప్పుడు వాళ్ళకి ఎస్సీ హోదా లభించినప్పుడు, రిజర్వేషన్లు లభించినప్పుడు, మరి ఒక హిందూ నుండి క్రైస్తవ్యంలోకి గాని ఇస్లామిక్ లోకి గాని మారితే ఎస్సీ హోదా లభించదు. ఇక్కడ వాళ్ళు మారేది వాళ్ళు మొక్కే దేవుణ్ణి కదా, పుట్టిన కులం కాదు కదా. మరి బీసీసీగా ఎందుకు మారాలి అంటే, మతం మారగానే ఎస్సీలు దళితులు అనే ఆలోచనలు అగ్రవర్ణ కులాలకు మారుతాయా? అలా మారితే ఇప్పటికి కూడా మన భారతదేశంలో తక్కువ కులం అంటూ దళితులను గుడిలోకి రానివ్వకుండా కొట్టిన రోజులు, తిట్టిన రోజులు ఇప్పటికీ ప్రెజెంట్ జరుగుతూనే ఉన్నాయి. మరి మతం మారితే కులం ఎందుకు తీసేస్తున్నారు? క్రైస్తవులు ఏం చేస్తున్నారు? ఎందుకు ఈ విషయంపై పోరాటం చేయలేకపోతున్నారు? సిక్కులకు వర్తించిన ఎస్సీ హోదా, బౌద్ధులకు వర్తించిన ఎస్సీ హోదా క్రైస్తవులకు, ఇస్లామిక్ లో ఉన్న వారికి ఎందుకు వర్తించదు? క్రైస్తవులు, ఇస్లామిక్ వాళ్ళు భారతదేశంలో పుట్టలేదా? ఆలోచించండి ప్రజలారా.